దినోత్సవం సందర్భంగా బీవీకే స్కూల్స్ వారు ఏర్పాటు చేసిన అత్యంత అద్భుతమైన కార్యక్రమం ఇది ఈ రోజు మనం చూస్తున్నాం. సుమారు 600 మంది విద్యార్థులు 44 స్కూల్స్ నుంచి వచ్చి వారు ప్రదర్శన బీచ్ రోడ్ లో చూపించడానికి చేసిన ప్రయత్నము అత్యంత అద్భుతమని చెప్పాలి. రకరకాల కార్యక్రమాలు స్కూల్స్ లో నిర్వహించడం జరుగుతుంది. కానీ ఈ ప్రక్రియ మాత్రము ఈ ఘోష్ ప్రక్రియ విశాఖ వాసులకి చూపించడం అనేది చాలా చాలా ఆనందదాయకం. అట్లాగే మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన ఎంతో మంది మహానుభావులు వారు ప్రాణాలని త్యాగం చేసి మనకు వచ్చిన స్వాతంత్రాన్ని ఈరోజు మనము ఆస్వాదిస్తున్నాం. మన గురించి ప్రాణాలని అర్పించిన వారికి, భారతదేశానికి ప్రాణాలను అర్పించిన వారికి నివాళులు అర్పించడానికి ఈరోజు అందరూ ఇక్కడ ఘోష్ కార్యక్రమంలో మొదలుపెట్టి నోటెల్ ఎదురుకుండా మొదలుపెట్టి విక్టరీ ఎట్ సీ అంటే ఏదైతే అమర వీరులు ఉన్నారో ఆ అమర వీరులకి, అమర జవానులకి అక్కడ నివాళులు అర్పించి అక్కడితోటి కార్యక్రమాన్ని ముగించడానికి తలపెట్టిన పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసిన భారతీయ విద్యా కేంద్రాలకి అందరికీ పెద్దలకి కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా స్కూల్ టీచర్స్ కి పెద్ద ఎత్తున ఎంతో దూరం నుంచి వచ్చారు, పిల్లల్ని తీసుకుని వచ్చి వారికి నా యొక్క అభినందనలు నమస్కారములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విద్యాభారతి యొక్క లక్ష్యాల్లో ఒకటి భారతీయులకు భారతీయ విద్యను అందించాలి అనే ఉద్దేశంతో 1951లో విద్యాభారతి ఏర్పాటు చేయబడింది. అప్పటి నుండి గవర్నమెంట్ రూల్ ప్రకారం ఉన్న సిలబస్తో పాటుగా విలువలతో కూడిన విద్య, నైతిక విద్య, ఆధ్యాత్మిక విద్యను కూడా అందిస్తుంది. దీనిలో భాగంగానే లైఫ్ స్కిల్స్ కూడా అందిస్తుంది. మన విద్యార్థులు విశాఖపట్నంలో భారతీయ విద్యా కేంద్రం యొక్క బ్యాండ్ ఎలా ఉంటుంది, విశాఖ ప్రజలకు చూపించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఘోష్ సాగర్ అనే పేరుతో ఈ ఘోష్ ఏర్పాటు చేయబడింది. మీరు చూస్తున్నారు, సుమారుగా 600 మంది విద్యార్థులు శ్రీకాకుళం జిల్లా నుండి వెస్ట్ గోదావరి జిల్లా వరకు వచ్చి ఉన్నారు. వారందరూ కూడా వారు ఈ సంవత్సర కాలంలో నేర్చుకున్న అనేక విషయాల్ని, అనేక రచనల్ని మనం ప్రదర్శిస్తారు. ఇక్కడి నుండి రూట్ మార్చ్ లాగా వెళ్తాము. వార్ ఎట్ సీ, వార్ మెమోరియల్ ఎదుగుతుందో విక్టరీ ఎట్ సీ, అక్కడికి వెళ్తాము. ప్రదర్శన చేసుకుంటూ అక్కడ మన వీరులకి నివాళులు అర్పిస్తాము. ఎవరైతే మన దేశం గురించి ప్రాణ త్యాగం చేశారో వారికి నివాళులు అర్పిస్తాము. దాంతో కార్యక్రమం ముగిస్తుంది. ఈ సందర్భంగా వచ్చేసిన వాళ్ళందరూ కూడా ఈ ఘోష్ ప్రదర్శనలో పాల్గొని చూసి ఆనందించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. ముందుగా మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాన్ని మా విశాఖ నగరంలో నిర్వహిస్తున్నందుకు విశాఖ నగరపాలక సంస్థ తరఫున కూడా మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు అనేకమైన ఆధునిక విధానాలు విద్యా వ్యవస్థను, విద్యార్థులను డిస్ట్రాక్షన్ తప్పుదోవ పట్టిస్తున్న సమయంలో ఇలాంటి విద్యా సంస్థలు ఉండడం మనకి చాలా అదృష్టం. అలాంటి సంస్థలకి మా గురువు గారు అధిపతిగా ఉండడం కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది. సో ఈరోజు మనకి భారతదేశానికి స్వాతంత్రం 78వ స్వాతంత్ర దినోత్సవం రోజు విశాఖ నగరంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న విద్యాభారతి సంస్థ వారికి మా జీవీఎంసీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూడాలని, కేవలం ఇందులో పాల్గొనే అవకాశం రావాలనే ఉద్దేశంతో మాత్రమే రావడం జరిగింది. నాకు అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారు శ్రీ పి విష్ణుకుమార్ రాజు గారికి మా భారత విద్యా కేంద్రం తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా శ్రీ డివి రమణమూర్తి గారు గౌరవ అతిథిగా ఇచ్చేసినందుకు మా భారత విద్యా కేంద్రం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే శిక్షకులు
వీరికి వీరంతా రా ప్రోడక్ట్స్ వాళ్ళకి ఏమీ తెలియదు. అటువంటి వాటిని స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటారు కదా, ఆ విధంగా అక్కడి నుంచి ఇంత చక్కటి ప్రదర్శన చేయడానికి ఎంతోమంది శిక్షకులు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వారు ఇచ్చినటువంటి శిక్షకులు వారు వచ్చి వారికి అక్కడ వాళ్ళ ఊళ్ళోనే కాదు, ఇక్కడ కూడా 3 రోజులు 13, 14, 15 ఈ 3 రోజులు కూడా వాళ్ళకి చక్కటి శిక్షణ ఇచ్చి మంచి చక్కని వాదకులుగా తయారు చేశారు. వారికి మా భారతీయ విద్యా కేంద్రం తరఫున రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వారికి మా కృతజ్ఞతలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.